మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కదా ఏపీఎస్ఎస్డిసిలో. ఇంకెవరైనా రిజిస్టర్ అవ్వకపోతే ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలి ప్లీజ్ చెప్పండి అని మెసేజ్ పెట్టారు. ఆల్రెడీ చేశాక మీరు జూమ్ లో లాగిన్ అయ్యారు, ఇంకా అవసరం లేదు. అంటే రిజిస్ట్రేషన్ అంటే ఏపీఎస్ఎస్డిసిలో కాలేదండి. ఎలా ఎక్కడ అవ్వాలి? ఏపీఎస్ఎస్డిసిలో మీరు రిజిస్టర్ అవ్వలేదా? అంటే నాకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు, అది ఏపీఎస్డిసి నుంచి వచ్చింది. యాక్చువల్గా గ్రూప్ క్రియేట్ చేశారండి. మీరు క్లాస్ కి అప్లై చేయలేదా? అప్లై అంటే అసలు గ్రూప్ క్రియేట్ చేశారు. ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి, నేను చూస్తాను మీ డీటెయిల్స్ అన్ని. ఓకే, సో ఇప్పుడు అదే మళ్ళీ నేను రిజిస్టర్, మీరు చెప్పారు కదా రిజిస్టర్ అవుదామని, మళ్ళీ రిజిస్టర్ చేసుకుందామని ఏపీఎస్డిసి లోకి వెళ్ళాను. ఆల్రెడీ నిన్నటితో క్లోజ్ అయి ఉంటాయి. ఓకే, నేను చెక్ చేస్తాను ఒకసారి. ఓకే, బట్ నాకైతే ఫస్ట్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. అంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు, రామాంజనేయులు అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. సో ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి నేను లాగిన్ అవుతున్నానండి. నాకు ఆల్రెడీ లింక్స్ కూడా దాంట్లో నుంచి అన్ని క్లాసెస్ లింక్స్ పంపించారు. ఓకే ఫైన్, ఓకే. అందరూ రీనేమ్ చేసుకున్నారా? యువర్ డిస్ట్రిక్ట్ కోడ్ అండర్స్కోర్ యువర్ ఫస్ట్ నేమ్ అండ్ యువర్ లాస్ట్ నేమ్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ప్రాపర్ ఫార్మేట్ లో ఉన్నారో వాళ్ళ అటెండెన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము. మీ ట్రైనర్ సార్ వచ్చేసారు, దయచేసి కొద్దిగా అందరూ మ్యూట్ లో పెట్టుకొని క్లాస్ కాన్సన్ట్రేట్ గా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో పెట్టండి. మళ్ళీ నువ్వు ఎంప్లాయీ అదే ల్యాప్టాప్ ఎంత ర్యామ్? 12 GB కావాలి. ఒక ఇన్స్టాల్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. సైబర్ సెక్యూరిటీ 7 GB పడుతుంది. ర్యామ్ మొత్తం స్పీడ్గా ఉండాలంటే. మీరు మాట్లాడుతున్నప్పుడు కొంచెం మ్యూట్ పెట్టుకోండి, అన్నెసరీ డిస్టర్బెన్సెస్ అవి క్రియేట్ చేయొద్దు మిగతా వాళ్ళకి. ఇంకా రీనేమ్ చేయడంలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కొద్దిగా నాకు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. అందరూ బాగా రీనేమ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే త్వరగా రీనేమ్ చేసుకోండి. మహేష్ కుమార్, శ్రావణ సంజ కర్నూల్. ఓకే, మహేష్ కుమార్ ఇంకా మనీ వీళ్ళెవరూ రీనేమ్ చేసుకోలేదు. ఆఫ్టర్ క్లాస్ ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలండి? సారీ, ఆఫ్టర్ క్లాస్ కాంటాక్ట్ అవ్వమన్నారు కదా, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఏం క్లాసెస్? క్లాస్ అయిపోయాక కాంటాక్ట్ అవ్వమన్నారు కదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి, సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? నేను నెంబర్ పెట్టాను కదా నిన్న, మళ్ళీ పెడతాను నేను. ఒకసారి పెట్టండి, క్లాస్ అయ్యాక పెడతాను. ఓకే. క్లాస్ రికార్డింగ్ సెషన్ జరుగుతుందా మేడం?
మనం అక్కడికి అవతలకి ఇక్కడ ఒక కానీ ఆయన అనేది ఏంటంటే ముందు మీకు గట్టి చేస్తామా. మీరు మ్యూట్ పెట్టుకోండి ఎవరైతే మాట్లాడుతున్నారో. మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ ఉందా అన్మ్యూట్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నెసరీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొద్దు మిగతా వాళ్ళకి. మళ్ళీ వస్తాను. హలో హలో చెప్పండి ఎవరు? రోష్నా, నీలిమ మీరెవరు రీనేమ్ చేసుకోలేదు. హరిప్రకాష్ మీరు కూడా. You have to rename yourself as your district code _ your first name and your last name. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. హలో మీ వాయిస్ ఎలా వినపడుతుంది? నాకు వాయిస్ వినపట్లా. Good morning, all of you. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. Very good morning. అంటే మీరు మళ్ళీ గుడ్ I hope my audio is properly clear, right? సో మిమ్మల్ని అందరినీ నేను మ్యూట్ చేశాను. యు వర్ మ్యూటెడ్ బై మీ. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్లో చాట్ చేయవచ్చు. అరే అందరు హ్యాండ్ చేసి పెట్టుకున్నారు ఏంటంటే హ్యాండ్ రేజ్ చేసి పెట్టుకున్నారు. యూ కెన్ పుల్ డౌన్ యువర్ హ్యాండ్. డౌట్ ఉంటేనే అలా పెట్టండి. ఏమైనా డౌట్ ఉంటే సో దట్ ఐ విల్ అన్మ్యూట్ యూ. యూ కెన్ స్పీక్ ఇఫ్ యువర్. ఇంకో గెలాక్సీ ఆన్ నెక్స్ట్ అంట. ప్లీజ్ రీనేమ్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడ ఈ యూజర్ నేమ్నే రీనేమ్ చేయని వాళ్ళు మీరు క్లౌడ్లోకి వెళ్ళి ఒక ఎలా యూజ్ చేసుకోగలుగుతారో నాకు అర్థం కావట్లేదు. మీ ఇక్కడ నేమ్స్ని రీనేమ్ ఎలా చేయాలో మీరు ఒకసారి చూడండి. ఇంకా మీరు డిఫాల్ట్ నేమ్స్ తోటే మీరు చాలామంది లాగిన్ అవుతున్నారు. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. జగదీష్ గారు, బి జగదీష్, ప్లీజ్ రీనేమ్ యువర్ సెల్ఫ్. రీనేమ్ విత్ యువర్ డిస్ట్రిక్ట్. జగదీష్ అని కనబడుతుంది, దానికి డిస్ట్రిక్ట్ పెట్టండి ముందు. అదర్వైజ్ యూ విల్ బీ రిమూవ్డ్ అండ్ యూ డోంట్ గెట్ ఎనీ నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఆర్ ఎనీథింగ్ అదర్ ఇఫ్ యూ డోంట్ రీనేమ్ యువర్ నేమ్స్. గిలాక్స్ అండ్ నెక్స్ట్ అంట మీరు రీనేమ్ చేసుకోండి. So we will so 90% you were renamed, but some of the people are still they didn't rename their names. సో మాకు ఈ డిస్ట్రిక్ట్ నుండి ఎంతమంది వచ్చారని తెలియాలంటే మీ డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది మీ నేమ్కి ముందు ఉండాలి. కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ ఏ డిస్ట్రిక్ట్ ఏమేమి 3 letters తోటి పెట్టేసి సరిపోతుంది.
అనంతపూర్ ఉంటే ఏటీపీ అని పెట్టేస్తే సరిపోతుంది. సో నౌ వి విల్ స్టార్ట్ ద సెషన్. ప్లీజ్ పే అటెన్షన్ టు మీ. I'll share my screen with you. I hope my screen is visible, right? So మనం నిన్న we have discussed so far cloud computing అంటే ఏంటిది, మనము డిఫరెన్సెస్ అనేది మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్టర్డే మనము జస్ట్ ఇవన్నీ మనం నిన్న డిస్కస్ చేసాము. సో ఈరోజు ఏంటిది అదే నేను చెప్పబోతున్నాను, డిఫరెన్సియేషన్. దాని తర్వాత నిన్న క్లౌడ్ వర్చువలైజేషన్ అంటే ఏంటిది, ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేసే ప్రాబ్లం ఏంటిది అనేది కూడా మనం నిన్న అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను. సో మనము ఒక్కొక్కటి చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేయాలంటే మనమే ఆన్ ప్రెమిసెస్లో. సో వర్చువలైజేషన్ అందుకోసం అనేది వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ కేమ్ టు ద పిక్చర్. సో these were discussed yesterday. సో మనకి ఏమేమి కావాలో అది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఫ్యూచర్లో ఆ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ అండ్ ఐ విల్ టెల్ యూ. అదర్వైజ్ ఇప్పుడే మనం అన్ని టెక్నికల్ టర్మ్స్ అన్ని డిస్కస్ చేసినాం అనుకో, మీ మైండ్కి ఎక్కదు. సో క్లౌడ్ అంటే ఏంటిది అనేది కూడా మనం నిన్న డెఫినేషన్ చెప్పాం, అందరికి అర్థమైంది అనుకుంటాను కదా. వాట్ ఈస్ క్లౌడ్ అంటే వీఆర్ యూజింగ్ థర్డ్ పార్టీ సర్వర్. ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు అంటే ఇట్ మే బి ఏడబ్ల్యూఎస్ఏ కావచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజ్యూరే కావచ్చు, లేకపోతే గూగుల్ వాళ్ళే కావచ్చు, ఎనీవన్. దెర్ ఆర్ సో మెనీ వెండర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద వరల్డ్. సో వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఏడబ్ల్యూఎస్, అది తెలుసు మనకు. సో మనం క్లౌడ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఓకే, క్లౌడ్ డెఫినేషన్ అంటే అది. సో క్లౌడ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు హోస్ట్ అవర్ సాఫ్ట్వేర్స్ అండ్ టు స్టోర్ అవర్ డేటా ఇన్ సమ్ అదర్స్ సర్వర్లో మనము హోస్ట్ చేస్తే, లేకపోతే మనం స్టోర్ చేస్తే వాటిని క్లౌడ్ అంటాము. సో ఇప్పుడు మనము డిఫరెన్సెస్ మనము డిస్కస్ చేస్తున్నాం కదా, నిన్న మనం స్టార్ట్ చేసాము. డిఫరెన్సెస్ అంటే ఏంటిది, ఒకవేళ క్లౌడ్ యూజ్ చేయకుండా ఉండి మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హోస్ట్ చేయడానికి ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలనుకుంటే ఏమేమి కావాలనేది ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ నౌ వీఆర్ డిస్కసింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆన్ ప్రెమిసెస్ అండ్ క్లౌడ్. సో ఆన్ ప్రెమిసెస్ అనేది హయ్యర్ పే అండ్ లెస్ స్కేలబిలిటీ అని చెప్పాను. ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. హయ్యర్ పే ఎందుకు అంటే దానికోసం మనం సపరేట్ రూమ్ ఒకటి మెయింటైన్ చేయాలి. వీ నీడ్ టు మెయింటైన్ ఎ సపరేట్ రూమ్ ఫర్ దెమ్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద హియర్ దెమ్ మీన్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద ఎన్విరాన్మెంట్. ఇట్ మే బి సర్వర్స్, ఇట్ మే బి ర్యాక్ స్టోర్స్, డేటా సెంటర్స్ అండ్ స్పేస్ అండ్ పవర్స్, 24/7 power, electricity, internet facility. Okay, these are, for these we need to pay the high. So which gives us scalability means service. So whereas if you compare with the cloud, మనం ఏదైతే యూజ్ చేస్తామో వాటికి మాత్రమే పే చేస్తాము. సో మనకు అవసరం ఉన్నప్పుడు పెంచుకోవచ్చు, స్కేల్ అప్. whenever we don't want, we can scale down. అంటే whenever we scale up, we have to pay that one. whenever we want to scale down అంటే అవసరం లేనప్పుడు ఆ సర్వర్స్ని తగ్గించుకున్నప్పుడు no need to pay that amount based on that usage. ఓకే, దానికోసం అనేది this difference. So as I discussed in the previous session that it requires the huge space to establish, to create the environment. Okay, so whereas on premises it requires the huge space for servers.
సర్వర్ అనగానే జస్ట్ మనం ఏదో మన చైర్ పక్కన 2 సర్వర్లు పెట్టుకుంటే సరిపోదు, వాటికి యూజ్ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఇఫ్ యు కంపేర్ విత్ క్లౌడ్, దేర్ ఇస్ నో సర్వర్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్. సర్వర్ స్పేస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో నెక్స్ట్, ఐ హోప్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ చాట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మై ఆల్ ద పాయింట్స్. Next, here we need to appoint a dedicated team for hardware and software maintenance. అంటే మనం ఒకటి హోస్ట్ చేయగానే సరిపోదు, సాఫ్ట్వేర్స్ కానీ మన అప్లికేషన్ కానీ వాటికి ఒక డెడికేటెడ్ టీమ్ కూడా ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ వీఆర్ నాట్ యూజింగ్ ద క్లౌడ్, ఒక డెడికేటెడ్ టీమ్ హార్డ్వేర్ ఉండాలి ఎక్కడేమైనా ట్రబుల్ షూట్ చేయనీకి. సో అదేవిధంగా సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా మనం ఉండాలి. ఇక్కడ నో ఎక్స్పర్ట్స్ రిక్వైర్డ్ ఫర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద క్లౌడ్. సో దే ఆర్ గెట్ మేనేజ్డ్ బై ద క్లౌడ్ ప్రొవైడర్స్. సో దే ప్రొవైడ్ ఆప్షన్ ఫర్ కన్సోల్ అండ్ ఇట్ ఈస్ సింప్లర్ దాన్ ద డైరెక్ట్లీ మేనేజింగ్ ఆన్ ప్రెమిసెస్. ఇక్కడ ఈ కన్సోల్ అంటే ఏంటిది అనేది మనం ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్కి ఎంటర్ అయినప్పుడు నేను చూపిస్తాను, ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా మనం క్లౌడ్లో మన డేటా అనేది ఎలా స్టోర్ చేస్తాం అనేది వీఆర్ గోయింగ్ టు సీ నౌ ఫ్యూచర్ క్లాసెస్. సో ఇంకొకటి ఏంటిది అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు కొంచెం ఇక్కడ ఆన్ ప్రెమిసెస్లో చూస్తే ఒక అంటే ప్లస్ పాయింట్ ఏదన్నా ఉందా అని మనము ఒక మ్యాగ్నిఫైయర్ పెట్టి వెతికితే ఆన్ ప్రెమిసెస్లో ఒక్కటి మనకు కనబడుతుంది. అది ఏంటిది అంటే సెక్యూరిటీ. ఎందుకు సెక్యూరిటీ అంటున్నా అంటే మనం మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద బ్యాంకింగ్ సెక్టర్ చూడవచ్చు, దాంట్లో ఏంటంటే సెన్సిటివ్ డేటా అనేది ఉంటుంది. బట్ సో అక్కడ థర్డ్ పార్టీకి ఇవ్వడం కంటే మన దగ్గర అంటే పెట్టుకోవడం వల్ల కొంచెం సెక్యూరిటీ ఎక్కువ అని ఫీల్ ఉంది. బట్ నవ్ డేస్ అది కూడా మనకు చాలా ప్రొవైడర్స్, క్లౌడ్ ప్రొవైడర్స్ అనేది అది కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదొక చిన్న కన్సర్న్ ఉన్నది. అంటే మనకి ఏమైనా వెతకాలనుకుంటే పెద్దగా చూడాలనుకుంటే అదొకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు డేటా అనేది రికవర్ అనేది ఒకవేళ మనమే మెయింటైన్ చేస్తున్నప్పుడు డేటా రికవరీ అనేది లెస్ ఛాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్ కానీ మన ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే, హార్డ్ డిస్క్ ఏదైనా క్రాష్ అయిందనుకోండి, వెన్ ఎవర్ వీఆర్ మెయింటైనింగ్ అవర్ ఓన్ సర్వర్స్ ఇన్ అవర్ ప్రెమిసెస్, ఓకే, అప్పుడు డేటా రికవర్ అనేది విచ్ బికమ్స్ వెరీ టీడియస్ టు రికవర్ అవర్ డేటా. సో ఇక్కడ డేటా రికవర్ అనేది ఆ పదమే ఉండదు క్లౌడ్లో ఉన్నప్పుడు. ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్. నెక్స్ట్, ఈ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ అంటే ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది ఆన్ ప్రెమిసెస్, వేర్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్లో హై ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటో చూడండి, మనం ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక సాఫ్ట్వేర్ నుండి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి ఇంకొక ప్రోగ్రామింగ్కి మైగ్రేట్ చేసేటప్పుడు ఇక్కడ అంత సింపుల్ కాదు. ఏది ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అంటున్నప్పుడు ఇట్స్ నాట్ సో ఫ్లెక్సిబిలిటీ మైగ్రేట్. బట్ ఇక్కడ మాత్రం మనం మైగ్రేట్ చేయడం అనేది ఇట్స్ ఏ న్యూ ఈజీగా ఉంటుంది. ఓల్డ్ ఎన్విరాన్మెంట్ టు న్యూ ఎన్విరాన్మెంట్కి హై ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్స్ అంటే ఏంటిది? అప్డేట్స్ అంటే ఏంటిదంటే మనం ఏమైనా కొత్త వర్షన్ రిలీజ్ చేయాలనుకోండి, ఆటోమేటిక్గా అప్డేట్ అనేది మనమే చేయాలి ఓన్గా. ఓకే, మన సాఫ్ట్వేర్ టీం మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే అప్డేట్స్ హ్యాపెన్స్ ఆటోమేటికల్లీ. సో నెక్స్ట్, సో దీంతో పాటు ఇంకో కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయండి. మనము ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ వీఆర్ ఇన్ ద రిమోట్ లొకేషన్స్, మనం జస్ట్ మొబైల్ నుండి కూడా మనము
మనది ఒక హ్యాండిల్ చేయొచ్చు. మన యొక్క సాఫ్ట్వేర్ని ఏదైనా ఉన్నప్పుడు జస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ రిమోట్ లొకేషన్లో ఉన్నప్పుడు మనకు ఆన్ ప్రెమిసెస్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వీ నీడ్ టు డిపెండ్ ఆన్ సమ్ వన్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. సో ఇక్కడ డేటా అనేది కూడా ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు క్లౌడ్లో ఉన్నప్పుడు. జస్ట్ ఒక చిన్న మౌస్ క్లిక్ తోటి సరిపోతుంది క్లౌడ్లో ఉన్నప్పుడు, అంటే ఈజీగా మనం యాక్సెస్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఆన్ ప్రెమిస్లో ఉన్నప్పుడు మనం డేటా యాక్సెస్ చేయాలన్నప్పుడు, రిమోట్లో ఉన్నప్పుడు, సో మనం ప్రాజెక్ట్ టీమ్ మీద డిపెండ్ కావాల్సి ఉంటుంది. ఇట్ బికమ్స్ వెరీ టఫ్ టాస్క్. సో వెన్ ఎవర్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇన్ ద ఆన్ ప్రెమిసెస్, జస్ట్ మొబైల్ నుండి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మనము ఇక్కడ ఏంటిది, రెడ్యూస్ ద కాస్ట్. ఓకే, సో రెడ్యూస్ ద కాస్ట్ అంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్, నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇప్పటికీ మనకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈ అడ్వాంటేజ్ మాట్లాడే ముందు జస్ట్ ఆన్ ప్రెమిసెస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో, లెట్ మీ చెక్ యువర్ చార్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ డిఫరెన్సెస్ అర్థమైంది కదా. సాదిక గారు మీ డౌట్ ఏందో అడగండి. దేర్ ఆర్ సో మెనీ పాయింట్స్ ఆర్ దేర్. ఆన్ ప్రెమిసెస్ అంటే అంటే మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో కానీ సర్వర్స్ పెట్టుకొని మనం మెయింటైన్ చేయడం. సో నేను ఇక్కడ ఐఎమ్ స్పీకింగ్ లౌడ్ అండి, నేను గట్టిగానే అరుస్తున్నాను. బట్ మీరు ఒకసారి సౌండ్ పెంచుకోండి. మొబిలిటీ అంటే మొబైల్ యూజ్ చేయడం కాదండి. ప్రసాద్ గారు, శ్రీకాకుళం ప్రసాద్ గారు, మొబిలిటీ అంటే సింపుల్గా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడం అన్నట్టు. సో ఇప్పుడు మనము మొబిలిటీ, ఇప్పుడు మనం ఆఫీస్లో ఏదైనా సర్వర్ రూమ్ పెట్టుకున్నాం అనుకోండి, మనం అక్కడికి ఆ సర్వర్ రూమ్కు కానీ అక్కడికి ఆఫీస్కి వెళ్ళి మాత్రమే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లౌడ్ ఉన్నప్పుడు జస్ట్ మనకు చిన్న ల్యాప్టాప్ ఉంటే చాలు, మనం ఏదైనా కోడ్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, జస్ట్ కనెక్ట్గా అయ్యి. దాన్ని మొబిలిటీ అంటాము. ఓం సాయి గారు, ప్లీజ్ ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ రినేమ్ చేసుకోండి. ఫ్లెక్సిబిలిటీ అంటే సౌకర్యవంతము అనే అర్థం అండి, ఒక క్రిటికల్ కాదు. రైట్ నౌ ఇప్పుడు మనము జస్ట్ వెయిట్ అండి, జస్ట్ లెట్ మీ చెక్ ఇఫ్ మై వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్. అందరికీ ఆడిబుల్గా లేదా నా వాయిస్? ఇట్స్ క్లియర్, ఓకే, పర్ఫెక్ట్లీ ఆడిబుల్. నాకు ఇద్దరు ముగ్గురు ఆడిబుల్ అన్నా పర్లేదు, ఎందుకంటే చాలా మంది అందరు ఒకే ఉన్నారనుకో, ఐ హ్యావ్ టు చెక్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఫస్ట్ అడ్వాన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, సో ఇక్కడ ఫస్ట్ ఇది ఏంటిదంటే కాస్ట్ సేవింగ్ అండి. సో నేను మీకు ఐ విల్ గివ్ ఏ ఛాన్స్ టు ఆన్సర్ డౌట్స్కి. నేను ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను డౌట్స్ కోసం మీకు చూస్తుంటాను మీ చాట్ బాక్స్లో. సో దాన్ని బట్టి మీరు అడగొచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇది విజిబుల్గా ఉంది కదా ఈ ఫాంట్ సైజ్. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చూసాము, కాస్ట్ సేవింగ్. రెడ్యూస్డ్ కాస్ట్ అంటే
It is nothing but a cost saving. సో ఇక్కడ కాస్ట్ సేవింగ్ అంటే ఏంటిది? సో ఫస్ట్ మనము క్లౌడ్ ప్లాట్ఫామ్కి మనము ఫస్ట్ వెళ్తున్నప్పుడు ఇనిషియల్లో కొంచెం అమౌంట్ అనేది ఎక్కువనే ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ బెటర్, ఇట్ బికమ్స్ వెరీ సింపుల్. అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ బికమ్స్ వెరీ లెస్ అమౌంట్ ఇఫ్ యూ గో ఫర్ ది లాంగ్ టర్మ్. జస్ట్ వెయిట్, ఐఎమ్ గెటింగ్. Those who are attended the previous session, you must conclude వచ్చి ఉండాలి. ఓకే, ఎందుకు అంటే we have to dedicate a team, internet facility, power, separate room, rack spaces, data centers. It becomes very cost. It is a costly operation to maintain our own on-premises IT infrastructure, IT environment to host our website. For that reason, we are saving that cost saving if you go to cloud computing, right? Second ఏంటిది? సో ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఆర్ మొబిలిటీ బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ మొబిలిటీ. సో ఇక్కడ మొబిలిటీ అంటే ఏంటిది అంటే ఈజీ, జస్ట్ మన ఫ్రెండ్స్లో ఒకరు చెప్పారు ఈజీ టు క్యారీ అని చెప్పారు, కొంతమంది కరెక్ట్గానే చెప్పారు. బై మేనేజింగ్ అవర్ డేటా అండ్ సాఫ్ట్వేర్ ఆన్ ద క్లౌడ్, we can, as an employee, I can access necessary information and communicate with each other whenever and wherever we want from our laptop or even not only laptop. We can access from our smartphone or any other internet connected gadgets. So for that reason మనం ఏమంటున్నాము, మొబిలిటీ అంటున్నాము. అంటే by managing our data and software on the cloud, we can access necessary information and communicate with each other whenever and wherever we want from our laptop or mobile or any other device, any other internet connected device. సో మనము రిమోట్లీ కూడా మనం వర్క్ చేయొచ్చు క్లౌడ్ ఉండడం వల్ల. సో ఇంకొకటి ఫ్లెక్సిబిలిటీ అంటే మీకు అర్థమైంది కదా. మనం యాక్చువల్లీ మనము డిఫరెన్సెస్లోనే మొత్తం మోస్ట్లీ మనము అడ్వాంటేజెస్ కూడా మనకు వచ్చేసాయి. మినిమైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంటే ఏందో మీరే చెప్పాలి, ఎందుకంటే ఎస్టర్డేస్ క్లాస్ విన్న వాళ్ళు మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ స్పేసే కావచ్చు, ఐటీ టీమ్ మెయింటెనెన్సే కావచ్చు, ఇవన్నీ ఏంటిది మినిమైజ్ అవుతుంది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఇంక్రీజ్డ్ స్టోరేజ్. సో ఇక్కడ స్టోరేజ్ అనేది అన్లిమిటెడ్, ఇట్ ఈస్ ఏ అన్లిమిటెడ్. సో మనకి ఎప్పటికప్పుడు మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇట్ కెన్ బి, వీ కెన్ ఎన్హాన్స్ అవర్ స్టోరేజ్. ఓకే, you just you no need to worry about the storage.
సో వెనెవర్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ ద మనకు ఆన్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు స్టోరేజ్ అనేది మనం ఇప్పుడు ముందైతే ఎంతైతే మనం కాన్ఫిగర్ చేసుకున్నామో అంతే ఉంటుంది. ఒకవేళ దాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో దీస్ ఆర్ the advantages of the cloud computing. సో హైలీ ఆటోమేటెడ్ అని చెప్పాం కదా, అప్డేట్స్ బికమ్స్ వెరీ సింపుల్. అప్డేట్స్ అనేది రిలీజెస్ కొత్త రిలీజ్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ అప్డేటెడ్ ఉంటుంది. ఓకే, దీన్ని హైలీ అప్డేటెడ్ అంటాం, ఆటోమేటెడ్ అంటాం, రైట్? సో మనకు వాట్ ఆర్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్? మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. AWS అనేది ఇట్స్ ఎ వెల్ నోన్ క్యాచీ వర్డ్. మన అందరికీ ప్రతిరోజు ఈ AWS అనేది ఏదో ఒక ఫామ్లో మనం వింటూనే ఉన్నాం. వీఆర్ లిజనింగ్ ఇన్ ఎనీ అదర్ ఫామ్. AWS అనేది ఇట్ మే బి ఆన్లైన్ ఏదైనా పర్చేజ్ చేసుకునేటప్పుడు కానీ అట్లాంటిదప్పుడు టర్మ్లో కూడా AWS అనేది మనకు అమెజాన్ అనేది వింటూనే ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే మార్కెట్లో ఫస్ట్ పొజిషన్ AWS ఉంది. సెకండ్ పొజిషన్ మైక్రోసాఫ్ట్ అజూర్. సో అదేవిధంగా గూగుల్ క్లౌడ్, అలీబాబా క్లౌడ్, IBM క్లౌడ్ అండ్ VMware. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఫోర్స్. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఇన్ ద మార్కెట్, రైట్? సో మనకి ఏమేమి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నవి అంటే, వాట్ ఆర్ ద క్లౌడ్ platforms are available in the market means we have so many, not only these 7, there are so many cloud platforms are available in the market. Just నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఇక్కడ టైప్ చేయడం జరిగింది, అంటే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, వరల్డ్లో చాలా ఉన్నాయి క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సో ఎక్కువ యూజ్ చేసేటివి మనం ఇక్కడ నేను ఇక్కడ చెప్పడం జరిగింది. Do you have any doubts? మీరేమో కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఏంటి అర్థం? ఓకే, నేను జూమ్ చేస్తాను టైప్ చేసేటప్పుడు. ఇంకా టెలిగ్రామ్ అనేది దీనికి రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎస్, వెంకటేష్ గారు, VM మీన్స్ వర్చువల్ మెషిన్స్. శ్రీకన్య గారు, నన్ను వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకునే బదులు మీరు కూడా సౌండ్ పెంచుకోవచ్చు కదా. Rajendra, your voice is very clear. I think Okay. All India problem ఉంటుంది. Okay. Ma'am, Okay. I hope మీరు మీ సైడ్ ఏమైనా లో ఇంటర్నెట్ ఇష్యూ, ఇంటర్నెట్ ఉంటే బెటర్ 3G టెక్నాలజీస్ నెట్ స్పీడ్ వాడండి. ఓకే, Your voice is clear. okay, thank you. Yeah. So these are the cloud platforms in the market. So advantages of మనము అనేది ఇంతకుముందే డిస్కస్ చేయడం జరిగింది. అలీబాబా క్లౌడ్ అని మనము అన్నిటి మీద డిస్కస్ చేయలేమండి, ఒక్క చేసుకున్నాం అనుకో సరిపోతుంది. అలీబాబా క్లౌడ్ మీద డిస్కస్ చేయండి, గూగుల్ మీద డిస్కస్ చేయండి అని కాదు. మనం ఇక్కడ ఒకటి చూజ్ చేసుకున్నాము, AWS క్లౌడ్ కంప్యూటింగ్ మాత్రమే మనం చూస్తున్నాము. IBM అనేది ఒకటి, ఇట్స్ ఎ బిజినెస్, ఒక ఆర్గనైజేషన్ అండి అది. ఓకే, AWS ఎలానో IBM కూడా అలా ఒక ఆర్గనైజేషన్. Yeah, I want to add here. See, these are all service providers. Different company will provide their according to their specification. వాళ్ళకు క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మార్కెట్లో అవైలబిలిటీ ఇవి మీకు మీరు ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ యూ కెన్ ఎక్స్పోర్ట్ సెల్ఫ్, మీ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ ద్వారా యూ కెన్ ఎక్స్పోర్ట్ బెటర్. we are exporting the AWS. మేము ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఉన్న ప్లాట్ఫామ్ ని ఎంచుకొని we deliver the as much as best for you. According to that one, మీకు ఏ ప్లాట్ఫామ్ ఇంట్రెస్ట్ ఉంటో దాన్ని బట్టి మీరు యూ కెన్ చూస్ అకార్డింగ్ దట్ వన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఓన్లీ AWS ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మన జగన్ సార్ చెప్పినట్టు వీఆర్ ఎక్స్పోర్టైజ్ AWS ఎక్కువ ఉంది.
సో అది మేము ఎక్స్పర్టైజ్ ఉన్నాం, ఏడబ్ల్యూఎస్లో ఉన్నాం అని చెప్పడం కాదు. ఇట్ ఈస్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఓకే, ఇట్ ఈస్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఏడబ్ల్యూఎస్ ఎందుకు చూజ్ చేస్తున్నాము అంటే, సో మనకు ఇది ఇక్కడ చూడండి ఏమేమో ఇక్కడ వాటి యొక్క ఫీచర్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఫీచర్ ఉన్నది. ఇప్పుడు మనకు జగన్ గారు చెప్పినట్టు, ఇప్పుడు మనము కోడ్ మనం డెవలప్ చేసుకోవాలనుకోండి, జనరల్గా గూగుల్కి వెళ్తే అది చాలా బాగుంటుంది. అది కోడ్ మనం ఓన్గా డిజైన్ చేసుకొని రన్ చేయడము. సో అదేవిధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఓన్లీ వి విల్ చూస్. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అని కాదు, ఓన్లీ అజూర్ అనే కాదు. సో మన బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఓన్లీ వి విల్ చూస్. సో ఇక్కడ మనము అమెజాన్ అనేది ఎందుకు వీఆర్ టాకింగ్ మచ్ అబౌట్ ద ఏడబ్ల్యూఎస్ అని అంటే, బికాస్ ఇట్ ఈస్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. మీరు చూడొచ్చు ఇక్కడ మార్కెట్ షేర్లో ఇది 33% ఉంది. మార్కెట్లో, వరల్డ్ మార్కెట్లో 33% ఉంది. సో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 18% మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంది. గూగుల్ క్లౌడ్ వచ్చేసి 8% ఉంది. అండ్ రిమైనింగ్ ఆర్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ ఎందుకు ఇది మనకు డౌట్ రావచ్చు, అమెజాన్ అనేది ఎందుకు ఎక్కువ పర్సంటేజ్ అంటే, వై ఇట్ బికేమ్ ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అంటే, ఫస్ట్ ఏంటంటే దీని యొక్క కొన్ని ఫీచర్స్ కూడా మనకు చాలా బాగా అనిపిస్తాయి. ఎవరైనా కానీ ఈజీలీ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ యొక్క ఇంటర్ఫేస్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మనం ఒకసారి మనం లాగిన్ అయినప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అజూర్లో కూడా ఇఫ్ యూ ట్రై వి విల్ డూ దట్ వన్. ఎనీ ట్రయల్ వర్షన్ ఉన్నప్పుడు ఒకసారి చూద్దాము. రైట్ నో ఐ డింట్ హ్యావ్ ఎనీ అకౌంట్ ఇన్ మైక్రోసాఫ్ట్ అజూర్. బట్ సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఇక్కడ అమెజాన్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే సింపుల్ అండ్ పర్ అవర్ బిల్లింగ్ అనేది ఉంటుంది. సో వై వి చూస్, డూ వి యూజ్ ఏడబ్ల్యూఎస్ అనే క్వశ్చన్ మార్క్ మనకు వస్తే, ఫస్ట్ పాయింట్ అనేది నెంబర్ 1 అనేది అర్థమైంది కదా, ఇట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది, సింపుల్ అండ్ పర్ అవర్ బిల్లింగ్. ఎన్ని అవర్స్ యూజ్ చేసుకుంటే ఓన్లీ, బట్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఓన్లీ వి కెన్ పే ద బిల్. ఇంకొకటి ఏంటంటే బ్రాండ్ నేమ్ మనకు తెలుసు, ఎలా అయినా బ్రాండ్ నేమ్ ఉందనేది. మనం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రొఫైల్ సెటప్ ఆల్సో వెరీ సింపుల్. మనం అది చూడబోతున్నాం. ఓకే, అంటే బై ప్రొవైడింగ్ అవర్ ఈమెయిల్ ఐడి అండ్ నేమ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, మనం జస్ట్ ఫేస్బుక్లో ఎలా అయితే మనం ప్రొఫైల్ ఐడి క్రియేట్ చేసుకుంటామో, ఏడబ్ల్యూఎస్లో కూడా మనం అది సింపుల్గా, అంటే మినిమం 10th సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఆర్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వచ్చి ఉంటే, అమెజాన్లో కూడా ఆ ప్రొఫైల్ సెట్ చేసుకోవడం కూడా అంతే సింపుల్. అర్థమైంది కదా? ఈ ప్రొఫైల్ సెట్ చేసుకోనికి మనకు పెద్ద క్వాలిఫికేషన్స్ పెద్ద అవసరం లేదు. సో అందుకోసం అనేది చాలా మంది, వరల్డ్లో చాలా మంది అమెజాన్కి అనేది వీఆర్ ఆప్టింగ్ ద ఏడబ్ల్యూఎస్. సో ఇక్కడ మనకు వాట్ ఆర్ ద జాబ్ ట్రెండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఏడబ్ల్యూఎస్ అనేది మనం కూడా చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు మనం ఏమేమి సర్టిఫికేట్స్ చేయొచ్చు ఏడబ్ల్యూఎస్లో. ఓకే, సో మనం ఇనిషియల్గా మనం మీరు ఇప్పుడు ఐ హోప్ ఆల్ ఆఫ్ యువర్ మీకు ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ ఉందా అందరికీ? అంటే ఏపీఎస్డిసి ప్రొవైడెడ్ అకౌంట్స్ ఆర్ అవైలబుల్ విత్ యూ. ఒకవేళ ఇఫ్ యూ సే నో, వి విల్ క్రియేట్, యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఓకే, మనకు అక్కడ వాణి మేడం అనేది మీకు ఒకసారి ఈరోజు ఫామ్ క్రియేట్ చేసి ఇస్తారు, ఒక ఫామ్, గూగుల్ ఫాము. మీరు దాంట్లో మీరు ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, అదేవిధంగా మీ జీమెయిల్ అకౌంట్, పర్సనల్ జీమెయిల్ అకౌంట్ మీరు అందులో పెట్టేస్తే వి విల్ గివ్ యూ ద క్రెడెన్షియల్ టు క్రియేట్ ద ఏడబ్ల్యూఎస్ అకౌంట్. You don't worry about that one. If you don't have the account also, class end అయ్యేసరికి షేర్ చేస్తాను సార్. ఓకే రైట్. సో మనకి ఇక్కడ ఏమేమో సర్టిఫికేట్స్ ఆర్ అవైలబుల్ అనేది కూడా మనం చూడొచ్చు. నిన్న మనం చెప్పాం కదా, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్స్ అనేది అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దిస్ 1 week సెషన్ తర్వాత మనకు
ఒక మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి అంటే ఈ సర్టిఫికేట్స్ అనేది మీరు ఈ ఎగ్జామ్ బయట రాయాలంటే మాత్రం యూ హ్యావ్ టు పే ద అమౌంట్. ఐ థింక్ దట్ ఈస్ 14 or 15,000 ఉంటుంది ఒక్కొక్క సర్టిఫికేట్. బట్ మన ఏపీఎస్ఎస్డిసి వాళ్ళకు డిజిటల్ బ్యాడ్జ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది యూజ్ చేస్తే అంటే మీకు ఈ సర్టిఫికేట్ రాసే అంత స్కిల్స్ అనేది మీకు వస్తుంది. దాని తర్వాత యూ కెన్ అటెంప్ట్ దీస్ సర్టిఫికేట్స్. సో మనం మీరు ఇక్కడ చూడొచ్చు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ అనేది ఉంది కదా. దీస్ ఆర్ వెరీ వెరీ డిమాండింగ్ కోర్సెస్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇక్కడ కూడా చూశాను. సో ఇవి ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి నేను జస్ట్ సింప్లిఫై చేసి నేను ఇక్కడ టైప్ చేస్తాను. జాబ్ రోల్స్, AWS జాబ్ రోల్స్. AWS SysApps అని ఒకటి ఉంటుంది, SysApps అడ్మినిస్ట్రేటర్. సో నెక్స్ట్ క్లౌడ్ డెవలపర్. థర్డ్ వన్ AWS క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. నెక్స్ట్ క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా చాలా ఉన్నాయండి. అంటే నేను కొన్ని టైప్ చేయలేకపోవచ్చు, అంటే సడన్గా నాకు స్ట్రైక్ అని నేను అంటే నా మైండ్లో ఏమేమి డిమాండ్ ఉన్నాయో నేను ఇక్కడ అవి మెయింటైన్ చేయడం టైప్ చేయడం జరుగుతుంది. డెవాప్స్. సో డెవాప్స్ తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మీరు చూడొచ్చు, గూగుల్లో సెర్చ్ చూడొచ్చు. దీస్ ఆర్ ద వెరీ డిమాండింగ్ కోర్సెస్ రైట్ నో. చాలా కూడా ఉన్నాయి. సో మనం ఒకసారి నేను ఇంకా మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే మీరు దీని మీద క్లౌడ్ మీద ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెట్టడానికి కూడా మీకు కొంచెం ఇక్కడ శాలరీస్ ఎలా ఉంటాయి కూడా చెప్తే మీరు అందరికీ మనకు శాలరీ వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి వాటి చేస్తే అంటే వాటి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సో అంటే ఇప్పుడు నేను ఇది ఫ్రెషర్స్కి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను ఇక్కడ. సో ఇలా ఉంటుందని ఈ డాలర్స్లలో ఉంటుంది. సో క్లౌడ్ డెవలపర్స్కి సో $95,000. సో దట్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రెషర్స్ దృష్టిలో పెట్టుకునే నేను చెప్పేది. AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో 98,000 నుండి అలా అంటే ఇప్పుడు అలా నడుస్తుంది ట్రెండ్. సో డెవాప్స్ మాత్రం చాలా ఉంది. ఇంకా అన్నిటికంటే ఈ టాప్ పొజిషన్లో ఉంటుంది. సో రైట్ నౌ ఈ సాలరీస్ అనేది జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఆ డిమాండ్ ఎలా ఉంది అనేది మీకు చెప్పడానికి చెప్తున్నాను. జస్ట్ గివ్ మీ జస్ట్ 2 minutes టైం ఇవ్వండి, బ్రేక్ ఇవ్వండి. జస్ట్ గివ్ మీ 2 minutes బ్రేక్. మీన్వైల్ జగన్ మీరు ఏమైనా మాట్లాడుతుంటే మాట్లాడవచ్చు, ఇంటరాక్ట్ అవుతా అంటే. Is it annual? No. Yes. Someone is asking a question. Let's jump off. See, market. If we have need technologies with the when knowledge gain చేసుకుంటే with your practical knowledge experience, practical knowledge gain చేసుకుంటే you can interview clear చేసుకుంటే you get a minimum ఒక ఫ్రెషర్ కి ఇక్కడ నార్మల్ గా AWS మీద ఎనీ సపోర్టింగ్ AWS క్లౌడ్ సపోర్టింగ్ మీద వెళ్తే minimum 6 lakh 7 lakh package will starting from an MNC company as per the Indian market record method. Just మీకు వచ్చిన ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి.
Just it's a kickstart program for you. The program is just initiation kickstart program. According to that one, we have plan schedule just for everything, meeting and practical exposure. Yeah, give me a minute. I think Rajendra is in maybe another call. And just please wait. In the chat box, voice is not clear, and please wait. Rajendra is in another call. Just వాయిస్ క్లియర్ గా లేదా నా వాయిస్? ఉంది. Yeah, clear గానే ఉంది Rajendra. Okay. Right. Rajendra, we can make a poll later. Next levels లో మనం polling concept వాడదాం. Okay. పోలింగ్ కాన్సెప్ట్ లో ఎవరికి ఆడిబుల్ ఉంది, ఎవరికి ఆడిబుల్ లేదు అనేది పర్సంటేజ్ బట్టి మన మెజారిటీ తెలిసిపోతుంది. ఓకే, షూర్. ఎందుకంటే హార్డ్లీ నాకు తెలిసి సమ్ టెక్నికల్ ఇష్యూ 5 to 10% మాత్రమే సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళకి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వాళ్ళకి. లెట్ దెమ్ లెర్న్, వాళ్ళు నేర్చుకుంటారు స్లోలీ హౌ టు జాయిన్. బికాస్ ఎందుకంటే ఇది అట్ ద టైమ్ దే లాస్ట్ ఆడియో సెట్టింగ్స్ కూడా అడుగుతుంది, పర్మిషన్స్ ఇవ్వాలి, అండ్ నెట్ స్పీడ్ ప్రాపర్ కూడా ఉండాలి. Rajendra, from next session onwards, we can make later, person to man. Yeah, you can continue. Okay. That's I'm handling. So now ఇక్కడ వరకు అర్థమైంది కదా. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్, ఇది కొంచెం ఇంపార్టెంటే ఉంటుందండి. సో మీరు ఒకసారి వింటే బాగుంటుంది. సో now I'm talking about the architecture. So one second, just let me stop the screen and I will share once again with you before talking about the architecture. So I think my screen is visible, right? So now we are talking about the architecture అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఆర్కిటెక్చర్ అనేది మనం ఏది నేర్చుకోవాలన్నా కానీ, మనము ఈవెన్ జావా నేర్చుకోవాలన్నా కానీ ఒక జావా మీద ఒక ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తాము. సి లాంగ్వేజ్ ఆర్కిటెక్చర్ అనేది ఇలా చూస్తుంటాము, ఏదైనా సరే. అదేవిధంగా మనము క్లౌడ్ కూడా ఒక ఆర్కిటెక్చర్ అని ఉంటుంది. ఇక్కడ AWS కావచ్చు, లేదా అజూరే కావచ్చు, ఏదైనా కావచ్చు, మోస్ట్లీ అన్నిటికీ సేమ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుందండి. సో అన్నిటికీ సేమ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో జనరల్గా ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఈ ఆర్కిటెక్చర్ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద బ్యాక్ ఎండ్. సో మనకి బ్యాక్ ఎండ్లో ఏముంటుంది, ఫ్రంట్ ఎండ్లో ఏముంటుంది అనేది నౌ వీఆర్ గోయింగ్ టు సీ. సో front end is nothing but whatever we are using, and to connecting to the cloud by using any browser, వాటిని ఏమంటారు అంటే ఫ్రంట్ ఎండ్ అంటాం. ఇట్ ఈస్ ఎ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఇయర్. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెన్ ఎవర్ వీఆర్ ఏబుల్ టు సీ ఇన్ ఫ్రంట్ ఎండ్, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇంటర్ఫేస్ ఆర్ అప్లికేషన్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు యాక్సెస్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, వాటినే ఫ్రంట్ ఎండ్ అంటాము. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ విచ్ కన్సిస్ట్స్ ద ఇంటర్ఫేస్ ఆర్ ఎనీ అప్లికేషన్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు యాక్సెస్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్. సో మీరు నేను జస్ట్ ఐఎమ్ ఓపెనింగ్ వన్ బ్రౌజర్ హియర్. సో నేను ఇప్పుడు క్లౌడ్కు యాక్సెస్ చేయాలంటే చూడండి. సో ఇప్పుడు నాకు ఇదేంటిది? ఒక ఇంటర్ఫేస్, దీన్నే ఫ్రంట్ ఎండ్ అంటాం. నేను ఇప్పుడు యాక్సెస్ అవుతున్నాను క్లౌడ్కి. జస్ట్ వెయిట్. వన్ సెకండ్ అండి, ఐ విల్ యూజ్ వన్ మోర్ హెడ్సెట్ ఫర్ మీ. ఆడియో మీద అంటున్నారు కదా, నేను ఐ విల్ చేంజ్ మై హెడ్సెట్. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్. నేను ఇప్పుడు నేనేంటిది నా క్లౌడ్కి, అంటే నా క్లౌడ్కి నేను యాక్సెస్ అవుతున్నాను ఇక్కడ. చూడండి, అంటే దీన్ని ఏమంటారంటే కన్సోల్ అంటాము. సో నేను ఇప్పుడు యాక్సెస్ అయ్యా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ ఇంటర్ఫేస్, అంటే ఈ వెబ్ బ్రౌజర్ ఉంది కదా, ఈ యాక్సెస్ చేయడానికి దీన్నే మనము ఫ్రంట్ ఎండ్ అంటాము. ఫ్రంట్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, ఆర్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఎట్లా అయ్యాను అంటే త్రూ ద ఇంటర్నెట్ నేను కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దిస్ ఇస్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్. నౌ ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను కదా నా క్లౌడ్కి. దీన్ని ఏమంటారు అంటే క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో నేను ఇక్కడ జస్ట్ ఫర్ మోర్ నేను ఇక్కడ వచ్చేస్తాను. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ క్లౌడ్ ఆర్కిటెక్చర్. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts అన్నాం కదా, 2 parts. ఒకటి ఏంటిది? ఫస్ట్ ఫ్రంట్ ఎండ్, సెకండ్ వన్ అనేది బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటిది? వాట్ ఎవర్ యు ఆర్ ఏబుల్ టు సీ ఈస్ ఫ్రంట్ ఎండ్, మనకు కనబడేదే ఇప్పుడు. ఓకే, విచ్ రిఫర్స్ టు ద క్లయింట్ పార్ట్ ఆఫ్ ది క్లౌడ్ కంప్యూటింగ్. మీకు చూపించాను అంటే, సో విచ్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఇంటర్ఫేస్ or application that are required to access the cloud platform. So ikkada example entidi? Example any web browser nundi maname avutam kada, is one of the example. Etla avutamu ante through the web browser nundi avutamu, right? సో ఇక్కడ బ్యాక్ ఎండ్ అంటే ఏంటిది అంటే, సో వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఓకే, దట్ యూ కెనాట్ సీ. హియర్ బ్యాక్ ఎండ్ ఇస్ నథింగ్ బట్ ఏ క్లౌడ్. Okay, it consists use data storage, virtual machines, and security mechanisms, services, and deployment models. Services all are comes under the back end. So ikkada entidi? Management, applications, services, storage devices, security, these are all are comes under the back end. సో ఒక్కొక్క దాని మీద మనం డిస్కస్ చేస్తుంటామండి. యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్.
సో ఇక్కడ బ్యాక్ ఎండ్ అంటే ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. అప్లికేషన్, సర్వీసెస్, స్టోరేజ్, సెక్యూరిటీ, మేనేజ్మెంట్ అన్నా కదా. సో దీంట్లో కూడా మనకు ఇంకా కొన్ని కూడా ఉంటాయండి. బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ టైప్ చేస్తాను. సో దీంట్లో ఏమేమి అంటే డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ మోడల్స్ అనేది వస్తాయండి. ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి అనేది చెప్తాను ఒక్కొక్క ఇన్ డీటెయిల్గా. ఈ బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెయిన్గా మనకి ఏముంటాయి అంటే డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ మోడల్స్ ఉంటాయి. ఈ డిప్లాయ్మెంట్ సర్వీస్ మోడల్స్లో మనం ఒక్కొక్కటి తీస్తే ఫస్ట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇక్కడ అప్లికేషన్ అంటే ఏంటిది? which provides, the cloud provides different kinds of applications. We can access the applications with the help of internet. Okay, different softwares or downloads, different kinds of apps. Okay, it is any software or platform, whatever we want to access. What in a application antam. ఇప్పుడు మనం గూగుల్ అని ఉంది, జీమెయిల్ అని కొట్టేస్తాం. ఇదేంటిది? వన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఇట్స్ ఎ వన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. దాంట్లో అప్లికేషన్స్ ఉంటాయంటే ఈ అప్లికేషన్స్ ఏంటిది? మనం ఏదైతే హోస్ట్ చేయాలనుకుంటున్నామో ఇట్స్ నథింగ్ బట్ ఏ అప్లికేషన్. ఓకే, విచ్ ప్రొవైడ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్. అంటే వీ కెన్ యాక్సెస్ ద అప్లికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. మనము క్లౌడ్లో ఏదైతే మనం క్లౌడ్లో ఏమేమి పెడతాం జనరల్గా, నాట్ ఓన్లీ స్టోరేజ్ అని కాదు, మన సాఫ్ట్వేర్స్ కూడా పెడతాం కదా, రైట్? మనమైనా యాప్స్ డిజైన్ చేసినాం అనుకోండి, పెట్టేస్తాం కదా, వాటిని ఏమంటారంటే అప్లికేషన్స్ అంటాము. అంటే దట్ కెన్ బి యాక్సెస్డ్ బై ద పబ్లిక్ ఆర్ ప్రైవేట్ పర్సన్స్. సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ రైట్ సమ్ points about the applications. Cloud provides different kinds of applications. We can access the applications with the help of internet. So వీటినే అప్లికేషన్ అంటాము. సో దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్లో చూడొచ్చు, చాట్ బాక్స్లో పెట్టవచ్చు. ఐ విల్ రెస్పాండ్ టు. ఎస్, ఐఎమ్ ఏ బ్యాట్మెన్ అన్నావు కదా, ఒకసారి మీకు డిస్ట్రిక్ట్ పెట్టు బాబు నువ్వు. డిప్లాయ్మెంట్ అనేది వీఆర్ గోయింగ్ టు చెప్తా అండి. మనం ఏదైతే మన డేటాని ఆ క్లౌడ్లో పెడుతున్నామో ఆ మెకానిజంని డిప్లాయ్మెంట్ అంటాము. సుష్మా ఫ్రమ్ వెస్ట్ గోదావరి. డిప్లాయ్మెంట్ అంటే ఏంటిది? మన దగ్గర ఉన్న డేటా కావచ్చు, లేకపోతే యాప్ కావచ్చు, మనం డిజైన్ చేసిన వెబ్సైట్ కావచ్చు, క్లౌడ్లో మనం ఇన్స్టాల్ చేస్తే వాటిని డిప్లాయ్మెంట్ అంటాము. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుందండి. మీరు దాని మీద నేను ఈ సెషన్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్ సర్వర్స్ కాదండి, వెబ్ సైట్స్, వెబ్ బ్రౌజర్స్. వెబ్ బ్రౌజర్ ఇది ఆల్సో గూగుల్ క్రోమ్ ఉంది, అది కూడా వన్ కైండ్ ఆఫ్ వెబ్ బ్రౌజర్, రైట్? అది కూడా ఫ్రంట్ ఎండ్ కిందకే వస్తుంది. ఆ గూగుల్ క్రోమ్లోనే కదా నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కన్సోల్కి వెళ్ళింది. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గేమ్స్ అనేది ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారండి. ఓకే, అదే అప్లికేషన్ 10 మంది యూజ్ చేయడానికే కదా మీరు అప్లికేషన్ గేమింగ్ సాఫ్ట్వేర్ అనేది మీరు డిజైన్ చేసింది. సో దట్ కెన్ బి యాక్సెస్డ్ బై అదర్ పీపుల్ కదా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఫేస్బుక్ అని మనం ఇప్పుడు టైప్ చేయగానే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే మనకు వచ్చేస్తుంది కదా, ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్.
రైట్? మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో చాలా ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ లో ఒకటే ఉంది కాబట్టి అయిపోయింది. బ్యాక్ ఎండ్ లో వీఆర్ సో మెనీ పార్ట్స్ ఆర్ అవైలబుల్. బ్యాక్ ఎండ్ లో నుండే మనం అప్లికేషన్ అనేది యాక్సెస్ చేస్తున్నాం. సర్వీస్ మోడల్స్ ఇంకా నేను చెప్పలేదు, చెప్పాక మీరు అడగండి. నేను 1 by 1 చెప్తానండి. మీరు సర్వీస్ మోడల్స్ అనేది నేను ఇంకా చెప్పలేదు, జస్ట్ నేను వాటి మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, ముందు ఈ అప్లికేషన్స్ ఇవి అయిన తర్వాత నేను అవి చెప్తాను. సో నెక్స్ట్ second one is service. So first application ante it may be any kind of application we can access by some other people or public or private members. That is called application. It is nothing but one kind of software, any platform. Next second model వచ్చేసి it is service. ఓకే, ఈ సర్వీస్ లా చెప్తాను. మనకు ఏమేం సర్వీసెస్ అనేది క్లౌడ్ లో మనకి ఏమేం సర్వీసెస్ ఉన్నాయి అనేది ఈ సర్వీసెస్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఓకే, దేర్ ఆర్ 3 types of services are available. So now we are talking about the services. సో మీరు ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్ డివైసెస్. జస్ట్ వీటి డయాగ్రామెటిక్ పిక్చర్లో నేను చూపిస్తున్నాను. అప్లికేషన్ అంటే ఇట్ మే బి ఎనీ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, జీమెయిల్ ఉంది. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద అప్లికేషన్స్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు యాక్సెస్. ఎలా యాక్సెస్ చేస్తాం? త్రూ ద ఫ్రంట్ ఎండ్ నుండి యాక్సెస్ చేస్తాం. ఇది అప్లికేషన్ అనేది ఎందులో ఉంటుంది? బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సర్వీస్ మోడల్స్. జనరల్లీ వీ హ్యావ్ 3 types of service models. One is SaaS, అంటే ఏంటిది? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, వీటినే ఆర్ క్లౌడ్ అప్లికేషన్ సర్వీస్ అని కూడా అంటాం. ఓకే, సెకండ్ వన్ అనేది ఏంటిది? PaaS, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, థర్డ్ వన్ ఏంటిది? IaaS, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. దీస్ ఆర్ ద 3 service models are available. We have 3 types of service models are available in the cloud. Now we are talking about the service. Service లో మనకి ఏముంటాయి? 3 types ఉంటాయి. మీరు ఒక్కొక్కటి జస్ట్ మీరు కాన్సన్ట్రేట్ పెట్టి వింటే మీకు అర్థమవుతుంది. అదర్వైజ్ ఇట్ బికమ్స్ కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద SaaS. అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం చెప్పండి? నేను ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ కనెక్టింగ్ విత్ యూ. దాన్ని ఏమంటారు? జూమ్ మీటింగ్ అని మీ అందరికి ఐడియానే ఉంటుంది, రైట్? ఓకే, సో ఈ జూమ్ మీటింగ్ ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఏ SaaS సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఏంటిది? జస్ట్ వీఆర్ యూజింగ్ దిస్ వన్. ఓకే, గూగుల్ యాప్స్ ఉన్నాయి, డ్రాప్ బాక్స్ ఉంది, వెబ్ఎక్స్, గోటు మీటింగ్, జూమ్ మీటింగ్. దీస్ ఆర్ ఆల్ ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ SaaS అనేది ఏంటిది? త్రూ డైరెక్ట్గా మనము
ఫ్రంట్ ఎండ్ నుండి యాక్సెస్ చేయొచ్చు. సర్వీస్, ఈ సర్వీస్ మోడల్ అనేది డైరెక్ట్గా నేను యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ జూమ్ మీటింగ్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మనం యాక్సెస్ చేస్తాము. జస్ట్ మనం యూజ్ చేసుకుంటాం అంతే. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, మనం జస్ట్ యూజ్ చేసుకుంటామండి. ఇప్పుడు మనం ఫేస్బుక్ కూడా ఉంది, జస్ట్ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టేసి యూజ్ చేసుకుంటాం, రైట్? టైప్ చేసి మనం యూజ్ చేసుకుంటాం. ఏంటిది? వీఆర్ నాట్ జస్ట్ యూటిలైజింగ్ దట్ వన్. ఫేస్బుక్ అనేది ఎక్కడ ఉంటుంది? అప్లికేషన్ బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. దానికి మనం కన్సోల్కి వెళ్ళి మనకు క్లౌడ్ అకౌంట్ అవసరం లేదు. ఓకే, ఆ సర్వీస్ మనం యూటిలైజ్ చేసుకొని బయటకు మనకంటూ ఒక సపరేట్ అకౌంట్ ఉంటుంది. సో వాటిని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడవచ్చు మీరు ఇక్కడ, PaaS. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామింగ్ రాయగలుగుతాను, జావాలో ప్రోగ్రామింగ్ రాయగలుగుతాను, అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతాను, రైట్? నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, బట్ నేను క్లౌడ్లో నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నా అప్లికేషన్. అప్పుడు ఏంటిది? అప్పుడు నేను ఏ సర్వీస్ మోడల్ చూజ్ చేసుకోవాలి? నేను దెన్ హ్యావ్ టు గో ఫర్ PaaS సర్వీస్ మోడల్ అనేది చూజ్ చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంది? ఐ కెన్ డెవలప్, నాకు ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది నేను అప్లికేషన్ డెవలప్ చేయడానికి. PaaS ప్రొవైడింగ్ ద ప్లాట్ఫామ్ టు ద అప్లికేషన్. ఓకే, ఇక్కడ యాప్ డెవలప్మెంట్ కానీ ఏదన్నా కానీ డెవలప్మెంట్ అనేది నేను చేయొచ్చు. దీన్నే PaaS అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్, IaaS అంటే ఏంటిది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఇక్కడ ఏంటిది? మొత్తం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను యూజ్ చేసుకోవడం. అంటే క్లౌడ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకొని నేను అప్లికేషన్ డెవలప్ చేయడం. అంటే ఏంటిది? ఇక్కడ నేను అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాలి, అదేవిధంగా నాకు నెట్వర్కింగ్ కూడా కావాలి, అదేవిధంగా ఆ మేనేజ్మెంట్ కూడా కావాలన్నప్పుడు దెన్ హ్యావ్ టు గో ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ డెవలప్మెంట్కి వెళ్తాను. దెన్ హ్యావ్ టు గో ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ డెవలప్మెంట్కి నేను యూజ్ చేస్తాను. జస్ట్ నేను వీటి మీద కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, చూడండి. యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఫస్ట్ మనం ఏమనుకున్నాం? ఫస్ట్ దెర్ ఆర్ 3 సర్వీసెస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. రైట్, నేను ఫస్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది నేను చెప్తాను. ఇక్కడ నేను ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, మనం ఇక్కడ నేను ఐ వాంట్ టు డెవలప్ వన్ అప్లికేషన్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. విత్ మై ఓన్ స్కిల్స్. ఓకే, నాకు అది ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తుంది. అది పేర్లోనే ఉంది, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తుంది.
అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి నేను కోడ్ రాసుకోవచ్చు అక్కడ. అంటే కోడ్ రాయొచ్చు ఇక్కడ. ఐ కెన్ రైట్ ద కోడ్. నెక్స్ట్ కోడ్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి? డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇన్స్టాల్, సర్వర్లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, యాక్సెస్డ్ బై పబ్లిక్. ఇదేంటిది? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఏంటిది? వి కెన్ కోడ్ యువర్ అప్లికేషన్. ఓకే, అండ్ deploy your application. డైరెక్ట్ నేను అందులో నా యొక్క అకౌంట్లోకి వెళ్ళి నాకు ఒక ఎన్విరాన్మెంట్ అని అక్కడ మనం చూజ్ చేసుకోవచ్చు, ఎలా మనం కోడ్ అప్లికేషన్ రాయొచ్చు అనేది. సో ఇక్కడ మనకి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్లో అంటే, ఏడబ్ల్యూఎస్లో దీంట్లో ఏమంటారు అంటే, ఏడబ్ల్యూఎస్లో దీన్ని ఎలాస్టిక్ బీన్ ట్యాక్ అంటారు. బీన్ స్టాక్. సో విండోస్లో అయితేనే విండోస్ అజ్యూర్ అంటారు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ దీన్ని ఏమంటారు అంటే విండోస్ అజ్యూర్ అంటారు. సో నెక్స్ట్ గూగుల్ ఇంజిన్ అంటాము, గూగుల్ వాళ్ళదైతే గూగుల్ యాప్ ఇంజిన్. సో అపాచీ వాళ్ళది కూడా ఉందండి. ఐ థింక్ లెట్ మీ చెక్ ఒకసారి. అపాచీ వాళ్ళ నేమ్ ఐ ఫర్గాట్ ఇట్. అపాచీ స్ట్రాటోస్ అనుకుంటా. ఎస్, చూడండి మీరు ఇక్కడ అపాచీ స్ట్రాటోస్ అంటారు. అపాచీ స్ట్రాటోస్ ఈజ్ ఏ highly extensible platform as a service framework that helps run Apache, Tomcat, PHP. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్స్ ఉంటుంది ఇక్కడ. Apache Stratos. So these are all are the examples for the ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇప్పుడు మీరు చెప్పండి, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఎప్పుడు మనం యూజ్ చేయాలి? మనకు సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ ఉండి, లేకపోతే మనకు సొంతంగా ఒక కోడింగ్ టీమ్ ఉండి, జనరల్గా ఇది ఎవరంటే ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఐటీ సాఫ్ట్వేర్ ఎందుకంటే వాళ్ళంతలో వాళ్ళే ఓన్గా కోడ్ రాయగలుగుతారు, వాళ్ళకు టీం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏంటిది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది యూజ్ చేసుకుంటాము. అంటే దీని ఏంది డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ ప్రొఫెషనల్స్ మాత్రం ఇది యూజ్ చేసుకోగలుగుతారు, రైట్? హూ విల్ యూటిలైజ్ దిస్ సర్వీస్? డెవలపర్స్ అండ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కెన్ use this service. అంటే విచ్ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్. అంటే మీకు డౌట్ రావచ్చు, అదేంది మనకు ఎక్లిప్స్ ఉంది, తర్వాత సి లాంగ్వేజ్ మనకు అవన్నీ ఉన్నాయి కదా, అందులో రాసుకుంటాం కదా అని. మనకు అప్పుడు అవసరం లేదు, ఆ క్లౌడ్లోకి వెళ్ళి మనం ప్రోగ్రామ్ రాసేసుకుంటాం. అందులో ఎక్లిప్స్ అంటే ఎక్లిప్స్ మీకు ఏదంటే మనకు అది ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఐడి అనేది అదొక ప్రొవైడ్ చేస్తుంది. అందులో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఓకే, కోడ్ రాయొచ్చు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కంపైల్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, అంటే ఇన్స్టాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దట్ ఆటోమేటిక్గా అది మనం పబ్లిక్ అంటే పబ్లిక్ ఇవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ అంటే ప్రైవేట్గా మనం పెట్టుకోవచ్చు. దీన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. నేను జస్ట్ లెట్ మీ చెక్ యువర్ చాట్ బాక్స్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మీద.
నేను ఐఏఎస్ ఇంకా చెప్పలేదండి. నేను ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్. ఓకే, మీకు ఏది అర్థమైందో అది నాకు ఈ చాట్ బాక్స్లో పెడితే నాకు మీకు మీ స్టాండర్డ్స్ అనేది నాకు అర్థమవుతుంది. ఎస్, ఇట్ విల్ బి. జయశంకర్ గారు చిత్తూరు, మీరు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, పాస్ అనేది అర్థమైంది కదా. అంటే ఏంటిది, మనం ఏదైనా ప్రోగ్రామింగ్ రాయడానికి ఒక ప్లాట్ఫామ్ చూపిస్తుంది, ఐడి లాగా. మనం మామూలుగా అయితే ఎక్లిప్స్లో సి లాంగ్వేజ్ అయితే మనకు ఒకటి ఉంటుంది కదా, సో అలా మనకు అది చూపిస్తుంది. దాన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. ఇది ఎవరు యూజ్ చేస్తారు అనేది కూడా చెప్పాం కదా. డెవలపర్స్ అండ్ ఐటీ టీమ్స్, ఐటీ ఆర్గనైజేషన్స్ విల్ యూటిలైజ్ దిస్ వన్. ఎగ్జాంపుల్స్ ఏమున్నది, ఏడబ్ల్యూఎస్లో ఏమంటారంటే ఏడబ్ల్యూఎస్లో ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటారు. ఓకే, సో ఏడబ్ల్యూఎస్లో ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బీన్ స్టాక్. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏమంటారంటే విండోస్ అజ్యూర్ అంటారు వీటిని. మళ్ళీ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటే ఏంటిది, విచ్ ప్రొవైడ్స్ ద ఎన్విరాన్మెంట్ టు రైట్ ద కోడ్, వాటిని ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటారు ఏడబ్ల్యూఎస్లో. I'm going to talk about next one. Software as a service. Next we are talking about software as a service. ఇది చాలా సింపుల్ అండి. సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇది చాలా, అంటే మనం యూజ్ చేసుకోవడం అన్నట్టు అంతే. ఆల్రెడీ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది, దాన్ని మనం జస్ట్ యూజ్ ఇట్. ఓకే, ఎగ్జాంపుల్ అనేది ఏంటిది, ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది జూమ్ టూల్ మనం యూజ్ చేస్తుంది అంతే. ఈ జూమ్ టూల్ అనేది నేను కోడ్ రాయలేదు, ఆల్రెడీ వేరే వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు రాశారు. ఐఎమ్ యూటిలైజింగ్ దిస్ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు రాసిన సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకుంటే బై లాగిన్ క్రెడెన్షియల్ తోటి మనం లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం యూజ్ చేసుకుంటే వాటిని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ జూమ్ టూల్, తర్వాత స్కైప్, ఎస్ జీమెయిల్, వెరీ గుడ్ శేక్షావాలి అనంతపూర్. ఓకే, నెక్స్ట్ సిస్కో వాళ్ళది వెబ్ఎక్స్ అని ఉంది, డ్రాప్ బాక్స్. ఓకే, yes, Twitter, these are all comes under software as a service. Yes, Salesforce. ఇవన్నీ ఏంటిది, ఒక్కొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక్కొక్క ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ మనం ఎంటర్ చేసి యూజర్ నేమ్ చేసి మనం వాళ్ళ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. మనం జీమెయిల్ ఎంటర్ అవుతున్నాను, జీమెయిల్ నా బాక్స్లో నాకు సంబంధించిన మెయిల్స్ ఉంటాయి, వాళ్ళ సర్వీస్ నేను యూజ్ చేసుకుంటున్నాను. వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటాము. గూగుల్ డ్రైవ్, ఎస్ వెరీ గుడ్. సో మీ అందరికి ఇక్కడ అర్థమైపోయింది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటిది, విచ్ ఈజ్ ఏ కంప్యూటర్ అప్లికేషన్ సర్వీసెస్ ఆర్ ద వెల్ నోన్ ఆఫ్ ది క్లౌడ్ సర్వీస్ మోడల్స్. ఎస్, అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ ఏంటిదంటే మనం యూజ్ చేసుకుంటున్నాము. బై ద థర్డ్ పార్టీ త్రూ ఇంటర్నెట్. రైట్, సో వీటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటాము.
నెక్స్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద థర్డ్ సర్వీస్. ఇవన్నీ మీరు కొంచెం మీరు ఈ సర్వీస్ మోడల్స్ అనేది చాలా కూడా ఇంపార్టెంటే. థర్డ్ ఏముంది చెప్పండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. వీటిని ఐఏఎస్ అంటారు. అంటే మనకి ఇది ఏం చేస్తుంది, మొత్తం ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ గివ్స్ టు అస్. ఓకే, విచ్ గివ్స్ యూజర్స్ యాక్సెస్ టు స్టోరేజ్. స్టోరేజ్ అనే కాదు, నెట్వర్కింగ్, దాని తర్వాత సర్వీసెస్, application environment, and other computing resources through the cloud. సో ఎంటైర్ అంటే మనకి ఏం కూడా నెట్వర్కింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై దెమ్. మనకి ఏముండదు, డైరెక్ట్గా నెట్వర్క్ అనేది, స్టోరేజ్ డివైస్ అని ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఈవెన్ అప్లికేషన్స్ కూడా మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. అన్నీ మన దగ్గర ఉన్న అప్లికేషన్ డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళి డిప్లాయ్ చేసుకోవడం అంతే. సో వాటిని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటివి? మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు. ఇక దీంట్లో అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అజూర్, థర్డ్ గూగుల్ కంప్యూట్ ఇంజిన్, సో దీన్ని GCE అని కూడా అంటాము. గోడాడీ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎస్, అలీబాబా, దీస్ ఆర్ ఆల్ ఆర్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ యొక్క ఫీచర్స్ ఏంటంటే మనం ఆటోమేటెడ్గా బ్యాకప్ అనేది ఉంటుంది, స్టోరేజ్ అనేది కూడా మనకు తీసుకోవచ్చు, హార్డ్వేర్ కాస్ట్ కూడా మొత్తం హార్డ్వేర్ కూడా వాళ్ళే చూస్తారు. ఎస్, VMware. ఓకే, నేను అన్నీ రాయట్లేదు, సో ఒకటి రెండు ఎగ్జాంపుల్ రాసి సరిపోతుంది అనే ఉద్దేశంతో నేను రాయట్లేదు. సో ఇవన్నీ థర్డ్ దాంట్లో ఉంటాయి. జస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఒకసారి చూడండి. సో మనకు క్లయింట్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది తర్వాత ఈ మూడు అర్థమైతే మనం నెక్స్ట్ నేను డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. SaaS, PaaS, తర్వాత IaaS. ఓకే, మీరు ఒకసారి ఈ డయాగ్రామ్ కూడా చూడొచ్చు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అన్నప్పుడు డైరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకో. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్నప్పుడు మనము ఏదైనా కోడ్ కానీ అది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడనే మొత్తం నెట్వర్క్, దాని తర్వాత సెక్యూరిటీ, ఇక్కడ హైపర్వైజర్ అని చూడండి, స్టోరేజ్, ఎవ్రీథింగ్ దే విల్ బి ప్రొవైడెడ్.
So now we are talk just now discussed on services models. సో SaaS ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది, జస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. PaaS ఏముంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి మనకు ఒక ఎన్వైరాన్మెంట్ అనేది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మనం కోడింగ్ డిజైనింగ్, ఇది ఎక్కువ ఐటీ ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే అందులో ఓన్లీ కోడ్ రాసుకొని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ IaaS కూడా ఐటీ మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై ది క్లౌడ్ వెండర్స్. కోడ్ డిప్లాయ్ మీరు చూడొచ్చు ఇక్కడ, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఏమేమి ఉంటుంది అనేది చూడొచ్చు. యాక్సెస్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ డివైస్, ఇట్ ఈస్ ఎ ప్రీ ఇన్స్టాల్ ఆటో అప్డేట్స్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో ఏమేమి ఉంటాయంటే సర్వర్స్, స్టోరేజ్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై దెమ్. సో ఇక్కడ ఒక్కసారి మనము డిఫరెన్సెస్ చూస్తే, అంటే SaaS-కి, IaaS-కి, PS ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి, ఆన్ ప్రెమిసెస్కి ఒకసారి డిఫరెన్సెస్ చూస్తే మనకు క్లారిటీ పిక్చర్ అనేది వస్తుందండి. ఆన్ ప్రెమిసెస్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా చూస్తే ప్రతిదీ మనమే మెయింటైన్ చేయాలి. అప్లికేషన్స్, రన్ టైమ్ ఎన్వైరాన్మెంట్, మిడిల్వేర్ సాఫ్ట్వేర్స్, అంటే విచ్ ప్రొవైడ్స్ హెల్పింగ్ టు ద మన 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 అప్లికేషన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రొవైడ్ చేసేది, వాటిని మిడిల్వేర్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్స్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఆల్ ఆర్ మనమే చూడాలి ఆన్ ప్రెమిసెస్ అయితే. అంటే దీంతో పాటు రూమ్ స్పేసు, ఇంటర్నెట్ ఫెసిలిటీ, పవరు, ఐటీ టీము, ఇవన్నీ మనమే చూడాలి. ఇఫ్ యూ కమ్ టు ద IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి వస్తే అప్లికేషన్స్, రన్ టైము, తర్వాత మిడిల్వేర్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం చూసుకుంటే, వర్చువలైజేషన్స్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్కింగ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి వచ్చామనుకోండి, ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్కి వచ్చామనుకోండి, ఓన్లీ అప్లికేషన్స్, రన్ టైమ్ అనేది మనం చూసుకోవాలి. అంటే అప్లికేషన్ కోడ్ రాయడము, ప్రోగ్రామింగ్ రాయడము, దాని ఎగ్జిక్యూషన్ అనేది మనం చూసుకోవాలి. మిగతాది మొత్తం ఈ క్లౌడ్ వెండర్స్ వాళ్ళే చూసుకుంటారు. ఇట్ కెన్ బి టేకెన్ కేర్ బై ద క్లౌడ్ వెండర్స్ ఆల్ ఎక్సెప్ట్ అప్లికేషన్ అండ్ రన్ టైమ్. SaaS కి వచ్చి అంటే ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై దెమ్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మీన్స్ everything will be provided, just simply we have to utilize that software ante. దీంట్లో మీకు ఏమైనా ఈ డిఫరెన్సెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఐ కెన్ టాక్ ఇన్ డీటెయిల్స్. మీకు ఇంకా అర్థం కాలేదంటే ఈ సర్వీస్ మోడల్స్ మీద మీరు డైరెక్ట్ మనం యూజ్ చేసుకొని వదిలేస్తే వాటిని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటామండి. దీన్ని బట్టి చెప్పండి, నెట్ఫ్లిక్స్, అమెజాన్, తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సో ఇక్కడ జూమ్, జీమెయిల్ అనేది మనం ఓన్లీ యూజ్ చేస్తున్నామండి. వీటి ఎందుకంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తాయి. మనం టైప్ చేసిందంటే క్లౌడ్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం మీదంతా అంటే ఈ సర్వర్ అనేది క్లౌడ్లో పెట్టారు అంటే ఇదేంది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. జీమెయిల్ కావచ్చు, AWS కావచ్చు, ట్విట్టరే కావచ్చు, ఫేస్బుకే కావచ్చు, ఇవన్నీ ఏంటిది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తాయి.
Sushwa Ravina, what's your doubt? What is the use of IAS from application? సో ఐఏఎస్ అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ మనకి ఏం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, మనమే వాటిని ప్రిపేర్ చేయాలి. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఉందండి ఇక్కడ. మీరు ఇక్కడ చూడండి, జస్ట్ దాంట్లో జస్ట్ నేమ్ అనేది రాము. సో జయశంకర్, వాట్స్ యువర్ డౌట్? ఐఏఎస్ మూవ్ టు ఇట్ అన్నారు కదా, వేర్ కెన్ వి మూవ్ ఇట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నాకు అర్థం కాలేదండి మీ డౌట్. SAS, IAS నాట్ క్లియరా? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారు కదా, వాట్సాప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ అనుకుందాం. వాట్సాప్ అది దేని కిందకి వస్తుంది అంటే, ఇక్కడ ఆ సర్వీస్ దేని కిందకి వస్తుంది అంటే సాస్ కిందకి వస్తుందండి. సాస్ అంటే మనం ఆ సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నాము. నాకంటూ ఒక అకౌంట్ ఉంది దాంట్లో, వాట్సాప్లో. అందులో నేను నా వాట్సాప్లో నా ఫోటోలు ఉంటాయి, నా వీడియోస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అవి ఏంటిది? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అదేవిధంగా మనకు జీమెయిల్ ఉంది, గూగుల్ డ్రైవ్ ఉంది. అదేంటిది? అది కూడా నేను ఆ సర్వీస్ యూజ్ చేసుకుంటున్నాను, అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తుంది. రైట్. ఐఏఎస్ మౌనిక గారు, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. జస్ట్ ఐ వాంట్ టు టాక్. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేయండి, ఆర్ఎల్స్ జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ అన్మ్యూట్ యూ. You can raise your hand. మీరు అన్మ్యూట్ చేసి ఓకే. ఓకే, సుచరిత గారు. అనిల గారు, మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా. ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ సో దట్ మనకి ఈ సర్వీస్ మోడల్స్ అనేది అర్థమైపోతుంది. సరే అండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఐఏఎస్ పిఏఎస్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఎవ్రీథింగ్ మనము ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనము రైస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏంటిది, కర్రీ ఎవ్రీథింగ్ మనమే ప్రిపేర్ చేస్తాం కదా ఇంట్లో. ఐమ్ టాకింగ్ అబౌట్ ఎట్ హోమ్. ఇఫ్ ఐ వాంట్ టు ప్రిపేర్ అవర్ ఫుడ్ ప్రిపరేషన్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్ బై అస్, రైట్? Even what are the ingredients are required to prepare them? Water కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డైనింగ్ టేబుల్, రైట్?
ఎవ్రీథింగ్ ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఐఏఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, రైట్? అంటే ఎవ్రీథింగ్ మనమే ప్రిపేర్ చేస్తాం. అదా యాజ్ ఎ చెఫ్గా, యాజ్ ఎ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటుంది, కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, అంటే గ్యాస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్ బై హస్. ఇస్ నథింగ్ బట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఏంటిది? అప్లికేషన్ని రన్ టైము, మిడిల్ వేరు, సాఫ్ట్వేర్స్, ఎవ్రీథింగ్ మనకే ఉంటుంది. అంటే ఆల్రెడీ కొన్ని ఆడ అవైలబుల్ ఉంటుంది. మనకేంటిది గ్యాస్ స్టవ్ కొన్ని మినిమం ఉంటుంది. వాటిని యూజ్ చేసుకొని మనం ప్రిపేర్ చేస్తాం. వీటిని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ పిఏఎస్ అంటే ఏంటిది? కొన్ని రన్ టైమ్గా మనం బయట నుండి తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవడం. మనమే ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది, జస్ట్ వి విల్ బేక్ ఇట్ అండ్ యూటిలైజ్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా కేక్ ఆర్డర్ చేసామనుకోండి బయట నుండి, జొమాటో నుండి, ఓకే, ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. మనం తెచ్చుకొని మనం ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకుంటాం కదా, ఓకే, ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఎస్ఏఎస్ అంటే ఏంటిదో మీరు చెప్పండి మీరే ఇప్పుడే. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, డైరెక్ట్గా మనం హోటల్కి వెళ్ళి తినేసి రావడం అంతే, బిల్ పే చేసి. వీటిని ఎస్ఏఎస్ అంటాం. Hope you understood. ఓకే, థ్యాంక్ యూ అండి. మనకు రేపు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్, మీరు ఎంటర్ చేస్తున్నారు మీ డీటెయిల్స్. ఓకే, తను ప్రొవైడ్ చేస్తున్నారు కదా వాణి మేడం, దాంట్లో మీరు మీ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేస్తే రేపు మీ అందరికీ కొన్ని క్రెడెన్షియల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ యూఆర్ ఏడబ్ల్యూఎస్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను రేపు చెప్తాను. కొనాల్సిన అవసరం లేదండి, అన్నిటికి కూడా ఫ్రీ అకౌంటే ఉంటుంది. మనం దాంట్లో యూజ్ చేసుకునే ప్రకారంగా మనం బై చేసుకోవచ్చు. నో నీడ్ టు బై. అది మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి, ఎలా ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. సో ఐఏఎస్ అనేది కంప్లీట్గా మనము అక్కడ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్, మనకు ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే ఏమేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ప్రతిదీ క్లౌడ్లో నుండి మనము తీసుకునే వాటిని ఐఏఎస్ అంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. చేయొచ్చండి ముస్తఫా, సిటిఆర్ ముస్తఫా, యూ క్యాన్ అప్లై. Yeah, Krishna fee will be provided you.
Please, I hope you have provided. Yeah, please ask our coordinator in CTR. CTRలో మీ కాలేజ్ దగ్గర మా కరస్పాండింగ్ కోఆర్డినేటర్ ఉంటారు, యూ కెన్ కాంటాక్ట్. ఎస్టర్డే నోట్స్ అని అడుగుతున్నారు. ఫస్ట్ మీకు పేరు లేదు, ఊరు లేదు అక్కడ. యూ డోంట్ హ్యావ్ ఎనీ డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ యువర్ నేమ్. సో కృష్ణ పి గారు 2013 నుండి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అనేది అక్కడ గ్యాప్ లేకుండా మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఆ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు వస్తుందండి. సో మేము ఇస్తామండి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పీడిఎఫ్ నోట్స్ లింక్ విల్ బి గివెన్ టు యూ. రేపు మనకు ఈ డిప్లాయ్ మోడల్స్ ఉంటుంది. అంటే డిప్లాయ్ చేయాలంటే మనకి ఏమేమి మోడల్స్ అనేది ఉంటుంది. సర్వీస్ మోడల్స్ అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ మోడల్స్ దట్ విల్ బి డిస్కస్ టుమారో. దాని తర్వాత మీకు మీ రిజిస్ట్రేషన్స్కి మీ ఒక ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు రిలేటెడ్ డౌట్స్ అనేది కాకుండా అన్రిలేటెడ్ డౌట్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో టుమారో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద డిప్లాయ్మెంట్ మోడల్స్. అండ్ మీకు ఈరోజు మీ ఐడీస్ కూడా అంటే ఏడబ్ల్యూఎస్లో అకౌంట్లో రిజిస్ట్రేషన్ కానీకి కొన్ని క్రీడెన్షియల్స్ అనేది మేము క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీ మెయిల్ కూడా పంపించడం జరుగుతుంది. నాగార్జున కేడిపి గారు, వాట్స్ యువర్ డౌట్? రిప్లై అంటే నాకు అర్థం కాలేదండి. మీ డౌట్స్ ఏంటిదో చెప్పండి. ఎక్సెల్ షీట్ ఎడిట్ అవ్వటం లేదా? ఎక్సెల్ షీట్ కాదు కదా, గూగుల్ ఫామ్ అనుకుంటా మీకు ఇచ్చింది. గూగుల్ ఫామా? ఓకే. మీరు ఒకసారి గూగుల్ షీట్లో మీరు డైరెక్ట్ ఎడిటబుల్ ఆప్షన్ ఉంటుంది కదా, గూగుల్ ఫామ్ అనుకుంటా మీకు ఇచ్చింది. గూగుల్ ఫామ్లో మీరు ఎంటర్ చేయడమే ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వాణి గారు నాకు పంపిస్తారా? నాకు ఆ గూగుల్ ఫామ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను వీళ్ళకి. పంపిస్తున్నాను సార్.
పంపించారా? షేర్ పెట్టాను సార్. లింక్ పంపించినా పర్లేదు. చాట్ లో పెట్టాను సార్. అంటే ఫీడ్బ్యాక్ ఫామ్ వేరేగా పెట్టాను, మళ్ళీ న్యూ అకౌంట్స్ గురించి ఒక ఎక్సెల్ షీట్ షేరింగ్ పెట్టాను సార్ వాళ్ళకి. ఇప్పుడు నేను ప్రెసెంట్ పెట్టింది న్యూ అకౌంట్స్ గురించి ఒక ఎక్సెల్ షీట్ పెట్టాను సార్. మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ. నాకు కూడా షేర్ వచ్చింది. అది ఫస్ట్ ఈమెయిల్ అకౌంట్ మీరు ఎంటర్ చేయండి. చూడండి, నేను జస్ట్ టైప్ చేస్తున్నాను. మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్. చూజ్ యువర్ కోర్స్ అండ్ బ్రాంచ్. సో మీరు బీఎస్సీ ఉంటే బీఎస్సీ, నేను శాంపుల్గా చెప్తున్నాను. సో బీటెక్ ఉంటే బీటెక్, సో కొంతమంది చేంజ్ చేస్తున్నారు ఇక్కడ. డిస్ట్రిక్ట్ అనేది చూజ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం, జస్ట్ శ్రీకాకుళం అని పెట్టేస్తున్నాను. ఐ థింక్ అటెండింగ్ కోర్స్ నేమ్ మనదేంటి, క్లౌడ్ కంప్యూటింగ్ కదా, క్లౌడ్ కంప్యూటింగ్. So trainer explanation, you can write anything here. Duration of so these are the time as allotted. మీరు ఏదైనా ఇట్లా ఫుల్ ఫ్లెడ్ చేసేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. Just something is went wrong here. I think one year ఒకసారి నాగశేఖర్కి డిస్కస్ చేసి. సో యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్. కొన్ని క్వశ్చన్స్ కొంచెం దే మేడ్ చేంజెస్ ఐ థింక్. చూడండి, సబ్మిషన్ అనేది సింపుల్గానే ఉంది. మీరు ఇట్ విల్ టేక్ ఓన్లీ 1 minute టైం.